ఫస్ట్ అంటే 1000 క్వశ్చన్స్ ఈ ఆన్సర్స్ ప్రతి స్కూల్కి బుక్లెట్ ఇచ్చారా? బుక్లెట్ ఓకే. ఇచ్చిన తర్వాత ఒక డే 4th ఏప్రిల్కి ఒక ఎగ్జామ్ పెట్టింది. అది ఫిజికల్ గా పెట్టారా? ఫిజికల్ యాక్చువల్గా సిస్టమ్ మీద ఐఎఫ్ఎల్ ప్యానల్ మీద వెళ్ళమనుకున్నాను సార్. సూపర్ అండి. ఫిజికల్ పెట్టారు, వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినాము, రిజల్ట్ కూడా ఇచ్చినాం సార్. ఇచ్చినాం, మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్. పిల్లలు చాలా హ్యాపీ. మెయిన్ పేరెంట్స్ హ్యాపీ సార్. ఎట్లా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది? చాలా ఉంది సార్. ఇప్పుడు 26 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ వరకు వీళ్ళు రీచ్ అయ్యారు సార్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఎగ్జామ్స్ కూడా సేమ్ పేపర్ వచ్చింది. సెట్ అంటే ఎస్ఎస్సికి 3-5 పెట్టాము. అంటే మీరు చేసిన ఇన్నోవేటివ్ స్పెషల్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఏం చేశారు అంటే, మీరు ఒక బుక్ బ్యాంక్ లాగా వాళ్ళందరికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫిజికల్గా ఎగ్జామ్ పెట్టారు. మీ లెవెల్లో, మీరు మండల్ లెవెల్లో పెట్టారు. స్కూల్ పాయింట్ లెవెల్లో మండల్ లెవెల్లో డిజైన్ చేసుకున్నారు. మండల్ లెవెల్లో స్కూల్ పాయింట్ అన్ని స్కూల్స్కి ఎగ్జామ్ పెట్టారు. దాని ద్వారా ఇంప్రూవ్మెంట్ జరిగిందని చెప్తారు. అంతే కదా? అదొకటి. పిల్లలకు ఫస్ట్ వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. చేసినాం. తర్వాత మన సెకండ్ క్వశ్చన్ ఇట్లా రౌండ్ వారీగా ఏంటంటే ఇది నాకు అర్థం సార్ క్విజ్ టెస్ట్. ఇది మండల్ లెవెల్లో పిల్లలందరికీ ఒకే వేదిక ఏర్పాటు చేద్దామని వాళ్ళు అంటే ప్రతి కార్డ్స్ రావు. ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలి. ప్రతి సబ్జెక్ట్ లోపల నుండి తీసుకోవడానికి ఇంగ్లీష్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్. టైమర్ 5 minutes. ఆ టైంలోపు మనకు ఖచ్చితత్వం వేదం అనేది సేమ్ ప్రీవియస్ లోపల జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏ క్లాస్కి? 5th క్లాస్ అది. ఇప్పుడు 1000 బిడ్ లైన్స్ నుండి తయారు చేసి పెడతారు మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంటే ఇక్కడ మండల్ లెవెల్ స్క్రీన్ మీద ప్రొజెక్టర్ పెట్టి ఇన్నోవేషన్ గా పిల్లలకన్నా కొత్తగా ఉంటుంది. ఇలా 14 పీపీటీస్ అయితే ప్రతి 14 స్కూళ్ళను తీసుకుంటే 14 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తాయి మళ్ళీ రౌండ్స్లో.